నిజామాబాద్ జిల్లా రైతులకు వడగళ్ల వాడ కడగండ్లు మిగిల్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు సృష్టించిన బీభత్సానికి పంటలన్నీ నేలకొరిగాయి. మరో 2 రోజుల్లో కోత కోయాల్సిన పంట నేలపాలైంది. మట్టిలో కలిసిన పంటను చూసి అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మళ్ళా గల్ఫ్ కోసం పట్టాలనే పరిస్థితి ఏర్పడ్డదన్న. గల్ఫ్ కోసం పట్టాలన్నా ఇప్పుడు యుద్ధం ఉన్నది. మేము ఏం చేయాలి పరిస్థితి, మేము ఎటు పోవాల పరిస్థితి. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతుల పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వానకు తోడు అరగంట పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఫలితంగా సాలూరు, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వందల ఎకరాల్లో వరి పంట నేలవాలగా గింజలు రాలిపోయాయి. డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఒకే చోట సుమారు 700 ఎకరాల్లో పంట దారుణంగా దెబ్బతిన్నది. మొత్తం 99% పోయింది. కొన్ని జాగాల్లో ఇంకా మొత్తం ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. సుమారు 450 నుంచి 500 ఎకరాలు నష్టం సుద్దపల్లి గ్రామంలో నష్టం వాటిల్లింది. నాకు ఒక 5 ఎకరాలు నేను సొంతంగా వేసుకున్నా. ఏసీ నుంచి ఒక ఎకరానికి మినిమం ఒక 50,000 ఖర్చు పెడతాం. మాకు లాభం అవసరం లేదన్న, మా ఖర్చు పెట్టిన పైసలు మాకు వస్తాయి చాలు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులను నిండా ముంచేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మగా వచ్చిన డబ్బులతోనే పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చాలని, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరికీ రేపు పొద్దుల కౌలులకి ఇవ్వాల పైసలు, ఎరువు తెచ్చుకున్నాము వాళ్ళకి ఇవ్వాల, మందులకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు అందరు ట్రాక్టర్లకి ఇవ్వాలి, వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తెచ్చేయాలా? ఇప్పుడు ఎవరు బాకీ ఇచ్చేటట్టు కూడా నమ్మరు. రైతు అంటే ఎవరు బాకీ కూడా ఇయ్యరు. ఇప్పటికే ఇచ్చి నువ్వు కట్టలేవు, మళ్ళీ నీకు అడిగిన తీసుకొచ్చేయాలా, నువ్వు ఇస్తావా పైసలు అనే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తాము అప్పుల ఊబి నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు రైతన్నలు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నం పెట్టే రైతులం మేము. ప్రతి పొలము నారు పోసిన నుంచి పొలం కోసేదాకా మేము తెల్లందాకా పొద్దుందాకా కష్టపడి అందరికి అన్నం పెడుతున్నాం. ప్రతి ఒక్క ఆఫీసర్కు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీఎం కాడికి కూడా మా రైతు పండించిన పంటనే తింటున్నాడు. కానీ మాకెందుకు బీమాలు లేవు? ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానల వల్ల తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 5 గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించాలని ప్రయత్నించారు. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన రైతులను కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు కలెక్టరేట్ ఎదుటే నిరసనకు దిగారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ కూడా చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ సాయం కింద ఎకరానికి 50,000 రూపాయల చొప్పున అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. చూడొచ్చు మనము ఈ సుద్దపల్లి గ్రామంలో ఉన్న పూర్తిగా వరి పంట అంతా కూడా ఈ నేల కొరిన పరిస్థితి ఉంది. దీంతో వడ్లని కూడా పూర్తిగా నేలపాలైనవి. వందలాది ఎకరాలు ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ వరిజొన్న కావచ్చు, మొక్కజొన్న పూర్తిగా నేల కొరిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులైతే తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.